మరోవైపు చాలా మంది రాజకీయ జీవిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు స్వామిగౌడ్ గారు ప్రస్తుతం మీరు అడుగుదాం దీక్ష విద్యార్థులు చేసిన దీక్షకు అధికారంలో శ్రీనివాస్ గౌడ్ గారు స్వామిగౌడ్ సార్ చెప్పండి సార్ దీక్షలకు పోలీసులు ఎక్కడికక్కడ వేలాది మంది విద్యార్థులను జిల్లాలలో అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి హాస్టళ్ల పైన పడి అరెస్ట్ చేశారు. ఆకలి కొన్న పెద్ద పిల్లల వల్లే ఈరోజు విద్యార్థులను అరెస్ట్ చేస్తారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఈ విద్యార్థులు ఏమైనా తీవ్రవాదుల, బందిపోటు దొంగల, అసాంఘిక శక్తుల, ఎందుకు మీరు ఈ విధంగా విద్యార్థులను వారి భవిష్యత్ నాశనం చేస్తున్నారు? వారు అడుగుతున్నది ఏమిటి? మేము మా ప్రజలు మా తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలుగా బానిస బతుకులు బతుకుతున్నాం ఈ తెలంగాణ. ఇక ఇదే ఈ విధంగా బతుకుతే రేపు మా భవిష్యత్తు కూడా అంధకారంలో పడే ప్రమాదం ఉంది. నా తల్లిదండ్రి 2 ఎకరాల మాగాని అమ్మి నన్ను చదివిపిస్తుంటే వారికి ఒక ముద్ద అన్నం పెట్టలేని బతుకు నాకెందుకు? ఈరోజు మేము బానిసల్లా ఉండాలి? మాకు తెలివి లేదా? మాకు చదువు రాదా? మాకు నిధులు లేవా? నదులు లేవా? ఏమిటి మా దౌర్భాగ్యమని వారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎవరి ప్రాణాలు తీయటం లేదు, మమ్మల్ని మేమే చంపుకుంటున్నాం. ఇక మాకు వేరే మార్గం లేదు. మేము ఈ విధంగా చావద్దు అని అంటే మేము ఈ ఆంధ్రప్రదేశ్ సర్కారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా తెలంగాణ ప్రజానికాన్ని వరుసపెట్టి అందరినీ చంపేయండి, రాజ్యాన్ని మీరే ఎన్నుకోండి. సార్ కొంతమంది విద్యార్థులు బైక్ ర్యాలీగా ఎన్ఎస్ఎస్ గేట్ వరకు బయలుదేరారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. అంటే ఇలా పోలీసుల చర్యను మీరు ఏ విధంగా భావిస్తారు? పోలీసుల చర్యను భావించాల్సిన కొత్త అవసరం లేదు. ఇది ఒక రాష్ట్ర పవర్. తెలంగాణ ప్రాంతాన్ని కబ్జా చేసి సవారి కొట్టడానికి అలవాటై తిండి తినడానికి అలవాటైన దున్నపోతుల్లా బలిసిన ఈ ఆంధ్ర ప్రభుత్వాన్ని మేము ఏ భాష వాడినా తక్కువే. అందువల్ల పోలీసులు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో ఆడుకుంటున్నారు. అందుకే నేను ఇప్పుడు చెప్పాను, ఒకరిద్దరిని కాదు అందరినీ వరుస పెట్టి చంపేయండి, మీ రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతానికి గెలుపండి. అంతకు తప్పించి మీకు రాజ్యాకాంక్ష పెరిగిపోయింది. ఆనాడు నెహ్రూ ఇవే మాటలు చెప్పాడు, మీరు తెలంగాణను కలపటంలో మీ రాజ్యాన్ని విస్తరించుకునే దిశగా ఆలోచన చేస్తున్నానని చెప్పాడు. అదే మాట ఈనాడు కొనసాగుతా ఉంది. మీకు రాజ్యాకాంక్ష పెరిగింది, ధనకాంక్ష పెరిగింది, మీకు స్వార్థం పెరిగింది. కాబట్టే తెలంగాణ ఇవ్వకుండా అడ్డం పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము తెలంగాణను సాధించుకుంటాం, విద్యార్థులను కాపాడుకుంటాం. మీరు కూడా ఏమంటారు? వాళ్ళకి రాకపోయినా పర్లేదు, కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కారుకు అడ్డం కూర్చొని ఈ పోలీస్ క్యాంపస్ గా మార్చినటువంటి యూనివర్సిటీ నుంచి తక్షణమే పోలీసులను వెనక్కి పంపాలా, మిలిటరీ బలగాలను వెనక్కి పంపాలా. స్వాతంత్ర పోరాటంలో గాంధీ మార్పు చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున అంచివేయలేదు. అంతకన్నా ఘోరంగా ఈ రోజు గాంధేయ మార్గంలో శాంతియుతంగా చేస్తా ఉంటే ఇది కూడా మీకు హక్కు లేదు, మీరు మాట్లాడడానికి హక్కు లేదు. తెలంగాణ గురించి ఎవరేమనదు, ఎవరు తెలంగాణ కూడా వాళ్ళని జైల్లో పెడతాం, కొడతాం, లేదంటే కాల్చి చంపుతాం అనే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. కనుక రాజీనామా చేస్తే కాదు, రాజీనామాతో పాటు మీరు అక్కడ ముఖ్యమంత్రిని అడగండి, లేదనుకుంటే మీరు అందరు రాండి, యూనివర్సిటీ దగ్గరికి రాండి. ఉద్యోగ నాయకులు, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ ఇక్కడే కూర్చున్నాం. తెలంగాణ ఎట్లా చూస్తాం. ఇదే విధంగా అంచివేస్తే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోలేం. తాండాలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కూడా ఈరోజు కట్టెలు పెట్టుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఇప్పటి కూడా మేము శాంతియుతంగా తెలంగాణ తెచ్చుకోవాలా, శాంతియుతంగా తెలంగాణ వచ్చినా కూడా అభివృద్ధి చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి అదే భావంతో పోతున్నాం. కనుక ఈ సీమాంధ్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మన ప్రజాప్రతినిధులు నిలదీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళదే బాధ్యత. వాళ్ళు ఇక్కడికి అక్కడ ఒకవేళ ప్రభుత్వం ఒప్పుకోకపోతే వాళ్ళు ఇక్కడ రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అసలు ఒకవైపు తెలంగాణ రాజకీయ ప్రజాప్రతినిధులు, మరోవైపు విద్యార్థులు మరికొన్ని రోజులలో నిర్వధిక సమ్మె చేయబోతున్నారు. అయినా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా వస్తుంది, త్వరలోనే రాబోతుంది. కనుకనే ఇవన్నీ అణచివేతలు, పోలీస్ క్యాంపులు, గొడవలు జరుగుతున్నాయి. చివరి మూమెంట్ లో ఈ ప్రభుత్వం ఇదే విధంగా చేస్తుంది. ఎవరు అడ్డం వచ్చినా తెలంగాణ రావడం మాత్రం 100% ఖాయం. దాని గురించి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం.